మా హస్బెండ్ అయితే ఆఫీస్‌కి వెళ్లారు. ఇంకా నేను కొంచెం లేట్‌గా లేచా. బాబుకి ఫీడింగ్ ఇస్తున్నాను కదా! నైట్ సరిగ్గా నిద్ర అనేది ఉండదు. సో, లేట్‌గా లేచాను. మా వాడు కూడా లేచాడు. టీవీ పెట్టి నేను మా బాబుకైతే ఫోన్ అయితే ఇవ్వను కానీ టీవీ అయితే పెడతానండి. లేకపోతే నన్ను అస్సలు పని చేసుకోనివ్వడు, కూర్చొనివ్వడు, నుంచోనివ్వడు, విసిగిస్తాడు. సో, అందుకే టీవీ అలవాటు చేస్తా. చాలామంది టీవీ చూయించకూడదు అని అంటారు కానీ టీవీ వల్ల చాలా నేర్చుకుంటారు. హౌస్ అయితే మెస్సీగా ఉంది. ఎంత క్లీన్ చేసినా ఇంకా చిన్న పిల్లలుంటే తెలిసిందే కదా! మొత్తం మా బాబు విసిరేస్తూ ఉంటాడు, ఆడుతూ ఉంటాడనమాట. ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయితే నేను తినిపిస్తాను. మధ్యలో స్నాక్స్ కానీ, లేకపోతే ఫ్రూట్స్ కానీ తనే తింటాడు. ఇవి కూడా లంచ్ అవి కూడా తింటా అంటాడు కానీ నేనే ఇంకా తినిపిస్తాను. అవంతా ఆగమాగం చేసేస్తాడని చెప్పేసి. సో, టీవీ అయితే బెస్టే అనిపిస్తది నాకు. ఇంకా మా వాడికి టీవీ పెట్టేసి ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రష్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ టీవీ లేకుండా కూడా ఇవన్నీ నేర్చుకోవచ్చు పిల్లలు. అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న ఎవరో ఒకళ్ళు ఉండి హెల్ప్ చేస్తే మనం కొంచెం టైం దొరుకుతది కాబట్టి నేర్పించొచ్చు. బట్ నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నాకు అందులో ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి చాలా నీరసంగా ఉంటది. ఇంట్లో గారాబంగా పెరిగినప్పుడు మనకి కొంచెం కష్టమే. ఇట్లా సడన్‌గా బేబీస్‌ని చూసుకోవడం, ప్యాంపర్ చేయడం ఇవన్నీ కష్టం కాబట్టి నేను ఇంకా టీవీ పెట్టి నా పనులు చేసుకొని తర్వాత నేను కూడా నేర్పించడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ టీవీ ఫుడ్ పెట్టేటప్పుడు అలాంటప్పుడే పెడతాను. అదే పనిగా పెట్టను. నేను ఓన్లీ పని చేసుకునేటప్పుడు వాడికి ఫుడ్ పెట్టేటప్పుడు అట్లా కొన్ని టైమ్స్‌లోనే పెడతాను. ఎక్కువేం పెట్టను. ఇంకా మేమైతే అపార్ట్మెంట్లో ఉంటాం కదా! ఫస్ట్ అయితే డస్ట్‌బిన్ బయట పెట్టేసి ఇంక ఈరోజైతే మా మెయిడ్ రాలేదు. ఇంక నేనే క్లీన్ చేసుకొని నేనే చేసుకుంటున్నాను. మా వాడైతే మకానే ఇవ్వమని గొడవ చేస్తున్నాడు. సో, వాడికి కొంచెం ఇచ్చేసి పైన క్లీన్ చేసుకొని ఇల్లు ఊడ్చడం, అంట్లు కడగడం, బట్టలు అవన్నీ నేను తర్వాత సెకండరీ. నేను అవన్నీ ఫస్ట్ చెయ్యను. కొంచెం లేట్‌గా లేచాను కాబట్టి ఫస్ట్ అయితే మా బాబుకి బ్రేక్‌ఫాస్ట్ తినిపించిన తర్వాతే ఏదైనా. ఫస్ట్ వాడికి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి తర్వాత వాడిని పడుకోబెట్టేసి మిగతాదంతా క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాతే నేను ఫ్రెష్ అవుతాననమాట. ఇంకా ఉప్మా చేస్తున్నాను. అదేంటో పిల్లలు నాకు అర్థం కాదు. వాడికి చేసిన బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినడు గానీ ఫ్రూట్స్, స్నాక్స్ అట్లాంటివైతే మంచిగానే తింటాడు కానీ ఏంటో ఇంకా లంచ్ అలాంటివి అన్నము, బ్రేక్‌ఫాస్ట్ అవైతే సరిగ్గా అసలు తిండు. మనం తినేవి పెద్దవాళ్ళు తినేవి తింటానంటాడు. అవేమో కారం ఉంటాయి ఏడుస్తాడు. కానీ అవే తింటానంటాడు. వీకెండ్స్ అయితే మా హస్బెండ్ బాబుని చూసుకోవడంలో కానీ, కుకింగ్‌లో కానీ బాగా హెల్ప్ చేస్తాడు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సండే వీడియోలో చెప్పాను కదా! మా హస్బెండ్ అయితే వీకెండ్స్ కుకింగ్ అది చేస్తాడు. చేస్తాడు. ఇంకా బాబుని కూడా అలా చూసుకుంటూ ఉంటాడు. నాకు కొంచెం రెస్ట్ దొరుకుతది. ఇంకా వీక్ డేస్ అయితే నాకు కష్టమేనండి మా హస్బెండ్ లేకపోతే. నేను ఒక్కదాన్నే ఇంకా తినిపిచ్చి, స్నానం చేయించి, ఇంట్లో పనులు చేసుకొని, వంట చేసుకొని ఇంకా నాకు కొంచెం కష్టం అనిపిస్తది. అందులో ఫీడింగ్ ఇస్తున్నాం కదా! చాలా నీరసంగా అనిపిస్తది నాకు. ఏంటో అప్పుడే ముసలోళ్ళు అయిపోయామా అన్నట్లు అనిపిస్తదనమాట. ఎంత నీరసమో, ఎంత టైర్డ్‌నెస్ అంటే ఏ పని చేయబుద్దవ్వదు. కూర్చోవాలనిపిస్తది. అబ్బా! ఇప్పుడు చేయాలనిపిస్తది. కానీ తప్పదు. ఇంకా బేబీస్ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ కోసం ఫుడ్ తినిపించాలి, చెయ్యాలి కాబట్టి టైమ్ టు టైమ్ చేయాలి కాబట్టి ఇంకా ఎలాగైనా ఓపిక తెచ్చుకొని ఇంకా వాళ్ళ కోసం మనం చేయాల్సిందే. ఇంకా పెళ్లి కాకముందే ఇంట్లో అంటావా మా అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా గారాబంగా పెరిగేసి ఏ పని చేయకుండా ఉంటే కొంచెం కష్టమేనేమో. కానీ నాకు చిన్నప్పటి నుంచి కుకింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. కాబట్టి నాకు పెళ్ళైన తర్వాత అంత పెద్ద కుకింగ్ వల్ల నాకు ఇబ్బంది అవ్వలేదు కానీ ఇంట్లో పనుల వల్ల అయితే నాకు బాగా కష్టం అనిపించేది. వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదండి. మా బాబు అయితే కొంచెం ఏడుస్తూ ఉన్నాడు. అందుకే ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని కిచెన్ కానీ ఇందాక చూసారు కదా చాలా మెస్సీగా ఉంది. కిచెన్ వెజల్స్ ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాను. నేను కూడా ఇంకా ఫ్రెష్ అయ్యానమాట. ఇంకా రాత్రిది ఎవరూ తినలేదండి. మా ఇంట్లో ఆల్రెడీ చెప్పాను కదా గౌరీ ఉంటుందని చెప్పేసి. తనైతే జాబ్ ట్రయల్స్ చేస్తుంది. ఇంకా నేనైతే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేద్దామని చెప్పేసి నైట్ రైస్ చాలా ఉండిపోయిందని చెప్పేసి వామ్ రైస్ చేస్తున్నాను. ఇదైతే చాలా టేస్టీగా అనిపిస్తది. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా రైస్ మిగిలిపోతే ట్రై చేయండి. నాకైతే ఇది పెళ్ళైన తర్వాత మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. నాకు అసలు ఈ వామ్ రైస్ అనేది ఎలా చేయాలనేది కూడా తెలీదు.
చాలా ఈజీ అండి. 5 మినిట్స్‌లోనే అయిపోతది. ఏం లేదు, ఆయిల్‌లో కొన్ని వెల్లుల్లి అండ్ కారంకేమో ఎండుమిర్చి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాము వేసుకొని అది కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని కరివేపాకు వేసుకొని మనం ఎంతైతే రైస్ వేసుకుంటున్నామో దానికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆ గార్లిక్ కూడా కొంచెం సాల్ట్ పడితే మనం అన్నంలో తినడానికి బావుంటాయి. అండ్ ఇంకా రైస్ వేసుకొని రైస్ కూడా మంచిగా ఆల్రెడీ చెప్పాను కదా! నైట్ మిగిలిపోయిన రైస్ అని చెప్పేసి. ఆ రైస్ కూడా కొంచెం వేడి చేసుకుంటే మనం కూడా తినడానికి కొంచెం వేడివేడిగా మంచిగా బావుంటది. ఆల్రెడీ ఉడికించిన అన్నము వేడిదైతే అవసరం లేదు గానీ కొంచెం చల్లగా అన్నం అయితే వేడి చేసుకుంటే బావుంటది. ఇంకా టీవీ చూస్తూ ఫాస్ట్ ఫాస్ట్‌గా తినేసాను. మా బాబు ఇంకా నిద్రకొచ్చి క్రాంకీగా అయిపోయాడు. ఇంకా ఉయ్యాల్లో ఏసి ఊపేసి పడుకోబెట్టాను. నిజంగా చిన్న పిల్లల్ని అంటే పుట్టినప్పటి నుంచి ఒక 10 ఇయర్స్ వరకు పెంచడం చాలా కష్టం అనిపిస్తది. ఎందుకంటే ప్రతీదీ మనమే దగ్గరుండి చూసుకోవాలి. తినిపించడం గానీ, నిద్రపుచ్చడం గానీ, స్నానం చేయించడం, బట్టలేయించడం, వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ప్రతీదీ మనం చెప్తేనే నేర్చుకుంటారు. ఆ స్టేజ్ నాకు చాలా కష్టం అనిపిస్తది. బట్ నేనిప్పుడు ఫేస్ చేస్తుంటే తెలిసేది మా అమ్మ, మా నాన్న నన్ను ఎంత కష్టపడి పెంచారా, ఎలా పెంచారా అని జెప్పేసి. నిజంగా పెద్దోళ్ళు ఊరికే చెప్పరు. మీ నువ్వు అమ్మయిన తర్వాతే తెలుస్తది, నువ్వు నాన్నయిన తర్వాతే తెలుస్తది మా కష్టం అని చెప్పేసి. నాకిప్పుడు అమ్మయిన తర్వాత తెలుస్తుంది ఎంత కష్టమో పిల్లల్ని పెంచడం. బట్ ప్లీజ్ ఎవరు కమెంట్ చేయకండి. అంత కష్టంగా పెంచుతున్నావా మీ బాబుని అని చెప్పేసి. ఎవ్వరు కష్టంగా పెంచరండి. ఆ ఫేస్ కష్టంగా అనిపిస్తది అంతే. ఎవరైనా ఇష్టంగానే చూసుకుంటారు పిల్లల్ని. ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఫుల్ ఎండలు. బెంగుళూరులో అయితే ఎండలు మండిపోతున్నాయి. మీ దగ్గర మీ ఏరియాలో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎండలు. మాకైతే ఫుల్ మండిపోతున్నాయి. ఈ ఎండలకి ఇంకా నార్మల్ వాటర్ తాగలేకపోతూ ఉన్నాం. అందుకే ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే బాటిల్స్ పెట్టేసాను. ఇంకిలా టిఫిన్ చేసి మా బాబుకి తినిపించి నేను తినేసి వాడు నిద్రపుచ్చేసరికి లంచ్ టైమ్ అయింది. ఇంకా మా వాడికి రైస్ పెట్టేసి మేము రైస్ పెట్టేసుకొని కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. నిజంగా ప్రతిరోజు ఇదొక పెద్ద టాస్క్ అనిపిస్తది నాకు. ఏం టిఫిన్ చేయాలి? ఏం కూర చేసుకోవాలి? ఏ ఏం వండుకోవాలి? అని జెప్పేసి ఆలోచించేసరికి నాకొకైతే మినిమమ్ 1 అవర్, అరగంట పట్టేసిద్ది. ఇంకా ఫైనల్‌గా అయితే డిసైడ్ అయిపోయాను. మునక్కాయ, టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి దానికే ఇంకా కట్ చేస్తున్నాను. మీరు ఇంతేనా? నాలాగే టిఫిన్ చేసే ముందు ఏం టిఫిన్ చేయాలా అని చెప్పేసి, కర్రీ చేసే ముందు ఏం కర్రీ చేద్దామా అని చెప్పేసి నాలాగే థింక్ చేస్తూ ఉంటారా? ఫ్రిడ్జు ఒక 10 సార్లు ఓపెన్ చేసి, క్లోజ్ చేసి, ఓపెన్ చేసి, క్లోజ్ చేసి మీరు కూడా ఇలాగే చేస్తారా? నేను హౌస్ వైఫ్. మీ అందరికి తెలిసిందే. హౌస్ మెయింటైన్ చేస్తూ, ఇంట్లో పనులు చూసుకుంటూ, బాబుని టేక్ కేర్ చేయడానికే నాకు చాలా కష్టం అనిపిస్తది. నిజంగా జాబ్ చేసేవాళ్ళు, ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో అనిపిచ్చిద్ది. నిజంగా మదర్ ఫేస్ అనేది చాలా గ్రేట్ అనిపిస్తది. గ్రేట్ అనిపించడం ఏంటి, అసలు చాలా గ్రేట్. నిజంగా జాబ్ చేసే వాళ్ళైతే చాలా గ్రేట్. జాబ్ చేస్తూ ఇంకా స్కూల్‌కి వెళ్ళే పిల్లలైతే ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించి వాళ్ళు రెడీ అయ్యి ఇంట్లో చూసుకొని ఇవన్నీ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తది. నిజంగా చాలా గ్రేట్ అండి. మా బాబైతే నిద్రపోతున్నాడు కదా! వాడు లేచేలోపే వాడి రైస్, మా ఫుడ్డు మొత్తం ప్రిపేర్ చేయాలి. వాడు లేచిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేయడం అంటే నాకు కష్టం అనిపిస్తది. ఎందుకంటే వాడు కొంచెం నిద్ర లేచిన తర్వాత క్రాంకీగా ఉంటారు కాబట్టి, నిద్ర లేచాక వాడికైతే కొంచెం టైం ఇవ్వాలి. ఇంకా వాడు నిద్ర లేచేటప్పుడు నేను వంట చేస్తూ ఉన్నానంటే ఇంకా క్రాంకీగా ఏడుస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళు లేచేలోపే మొత్తం ఫినిష్ చేసుకోవాలని స్పీడ్‌గా చేసేసుకుంటాననమాట.
ఇంకా మా బాబుకి రోజుకి ఒక ఎగ్ తినిపిద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. కానీ వాడు తినట్లేదు. నాకసలు చిన్నప్పటి నుంచి ఎగ్ అలవాట్లేదు. మేబీ వాడు కూడా అలాగే తినకుండా ఉంటాడేమో అని భయమేస్తుంది. అందుకే ఇంకా చిన్నప్పటి నుంచే వాడికి కొంచెం నేర్పించేద్దామని చెప్పేసి ఎగ్ తినిపించడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కర్రీ అయితే ఉడికేలోపు ఇంకా బట్టలైతే వేశాను వాషింగ్ మిషన్లో. అది అయిపోయింది. ఇంకా బట్టలు ఆరేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎండ అయితే అసలు బాబోయ్ మామూలుగా లేదు అసలుకి. ఇంకొక 10 మినిట్స్ ఇట్లాగే బాల్కనీలో బట్టలు ఆరేస్తుంటే కళ్ళు తిరిగి కింద పడిపోతానేమో, అంతలా ఉన్నాయి ఎండలు బెంగళూరులో. బట్టలైతే ఇంకా ఆరేసాను. ఇంకా ఫుల్ డీహైడ్రేట్ అయిపోయాను. కొంచెం వాటర్ తాగేసాను. ఇంకా మా బాబుకైతే లంచ్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. ఈరోజు నేను మా బాబుకి క్యారెట్, గుమ్మడికాయ రైస్ చేశాను. ఇంకా అందులోకి వామ్ చారు వేసి ఇంకా వాడికైతే తినిపిస్తున్నాను. రెసిపీ కావాలంటే షార్ట్స్లో పోస్ట్ చేశాను, వెళ్ళి కావాలంటే చూడండి. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చారు. ఇంకా వాటర్ మిలన్ కట్ చేసి తింటున్నాము. ఇంకా అలా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాము. ఆఫీస్లో ఏం జరిగింది, బాబు ఏం చేశాడు, మార్నింగ్ నుంచి ఏం చేసాము, అలా సరదాగా కూర్చొని కొంతసేపు మాట్లాడుకుంటూ అలా రిలాక్స్ అవుతామన్నమాట. ఇంకా మా బాబుని కొంచెం సేపు అలా ప్లే ఏరియాకి తీసుకెళ్ళి ఆడిపించుకొని తీసుకొస్తాడు. ఇంకా డిన్నర్లోకి అయితే మా హస్బెండ్కి ఎగ్ కర్రీ చేశాను. నేనైతే తిన్ను, నాకు ఆఫ్టర్నూన్ ఉంది, అది తినేసాను. ఇంకా ఎక్కువైతే షూట్ చేయలేదండి. ఇంకా మా బాబు నిద్రపోయేసరికి 11 అయిపోయింది. సో ఇదనమాట మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే నా డైలీ రొటీన్. వంట చేయడం, బాబుని చూసుకోవడం, ఇంతే. అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటా ఫ్రెండ్స్తోని. ఇంకా 11 అయిపోయిందని చెప్పాను కదా. మా హస్బెండ్ అయితే ఇంకా స్టిల్ వర్క్ చేసుకుంటూనే ఉంటారు. అలా 12కి, 1కి, 2 వరకు కూడా ఉంటారు. ఒక్కొక్కసారి వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.